ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు చేసిన కృషికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆమె పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించి తన విజయానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. దగ్గుబాటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి, అరాచకాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగించిందన్నారు. వారిపై వ్యతిరేకతతోనే కూటమికి స్పష్టమైన ఆధిక్యంతో అధికారం కట్టబెట్టారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని పురంధరేశ్వరిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, పరిమి రాధాకృష్ణ, కృష్ణ భగవాన్, నర్సిపల్లి హారిక, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో